ఉన్నారు కదా కేఏ పాలు ఏంది వీరంతా డబ్బు సంపాదించారు కదా యేసు అనే ఒక క్యారెక్టర్ మీద. ఆ డబ్బు అంతా కూడా విశ్వాసులకు పంచాలి, మనకొద్దు. మళ్ళీ ఎవరు క్రైస్తవులైనటువంటి విశ్వాసుడికి, పేదవాళ్ళకి పంచమనండి. సూపర్. ఎందుకంటే అది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు కాబట్టి. అది దినకర్ పాలు దినకర్ కానీ వాళ్ళు దశమ భాగాలు దొబ్బి తింటా ఉంటే మీరు వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ గా అడగండి సార్. వాళ్ళని అడిగేది ఉందండి. వాళ్ళు ఎవరి పేరు మీద డబ్బు తింటున్నారు? యేసు అనే ఒక అమాయకుడు, ఒక పాపం బలి పశువు దగాపడ్డ యేసు పేరట డబ్బులు తీసుకుంటున్నారు. అవును, అది తప్పే. అది వాళ్ళు చేసేది ముమ్మాటికి తప్పే. ఏమండి వాళ్ళు చేసేది తప్పు సార్. మరి కరెక్ట్ మాట. వాళ్ళు చేసేది తప్పు అన్నప్పుడు మీరు ఏం చేయాలి? దాని పాంప్లెట్ కొట్టించండి. ఎవరు కూడా ఒక్క రూపాయి వేయకండి. పాస్టర్లోనే అలా పన్నెండు పాఠాలు లేని పోరంపోకు ఎడవలు చేస్తున్నారు ఈ పాస్టర్లు. మీరు వాళ్ళ పేరు మీద వేయట్లేదు కదా. మీరు పాంప్లెట్లు యేసు మీద ఎందుకు వేస్తున్నారు? మరియమ్మ మీద మీరు ఎందుకు వేస్తున్నారు? మీరు డైరెక్ట్ పాంప్లెట్లు వాని మీద, అరగుండ మీద కొట్టండి, సతీష్ మీద కొట్టండి. మీరు యేసు మీద మీరు ఎందుకు కొడుతున్నారు? యెహోవా మీద ఎందుకు కొడుతున్నారు? ఎవరండి యేసు మీకు తెలియదు కదా, మీరు వదిలేయండి సార్. మీకు యేసు మీకు ఎవరో తెలియదు. యేసు ఎవరు? మీకేమన్నా ఆయన బంధుత్వం ఉందా? మేరీ మాత్రం మీకు ఏమన్నా బంధుత్వం ఉందా? అది యేసు ఎవరండి? ఇజ్రాయెల్లో యేసు నమ్మట్లేదు తమ్ముడు. ఇజ్రాయెల్లో యేసు నమ్మట్లా. మొన్న సిలువు తీసుకుని ఊరికి పోతుంటే ఇజ్రాయలీలు ఉమ్మూసారు సిలువు మీద, వాళ్ళని కొట్టబోయారు. ఎవరు నమ్మకం వాళ్ళే సార్. వాళ్ళ నమ్మకం అంటే ఒక్కటి కాదు బాబు. ఇప్పుడు మీరున్నారు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మా అబ్బాయి మంచివాడు అని అంటే అమ్మ నిజమే కావాలని మేము అనుకుంటాం. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను బేవర్సుడు, నా కొడుకు బేవర్సుడు, అడుగు వేస్ట్ గాడు, ఒక రూపాయి సంపాదించడు, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తిని తాగుతాడు, బీడీలు తాగుతాడు, చుట్టూ తాగుతాడు, పిచ్చున్నాడు, వేస్ట్ గా ఉన్నా అంటే మేము అనుకుంటాం. నిజమే అనుకుంటా. అవునా కదా? అలాగే బైబుల్లో కూడా మాట్లాడారు, తర్వాత గోపి గారు మాట్లాడారు, తర్వాత భరత సింహ గారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంత మందికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం సార్. కాదండి, ఎవరు మాట్లాడినా కూడా బైబులే మాట్లాడతాం కదండి. మేము బైబులే కూడా అడుగుతాము. ఇప్పుడు ఏం చెప్పారు బైబుల్లో? ఏం చెప్పారు? ఆయన ఇంటి వారు ఆయనని పిచ్చి వారిని పట్టుకుని పోయి అంటారు. ఇంటి వారు తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వీళ్ళే. తండ్రి అంటే ఇంకా వేరేలే. పరిశుద్ధాత్ముడు వాడు ఎక్కడ పోయాడు ఊరికి తెలియదు. అప్పుడు ఆమెకి గర్భిణీ చేసే వరకే వాడు పరిచయం అయ్యి అక్కడ వరకే ఉన్నాడు. ఆమెకి ఎప్పుడైతే గర్భిణీ వచ్చిందో ఇటు బారిపోయాడు పరిశుద్ధాత్ముడు. అగ్ని పాత్ర అది నిజం చెప్పాడు. తర్వాత ఇంకా అది కనపల్లా. తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారు? సార్ మీరు చెప్పకండి, నా క్వశ్చన్ మీకు అర్థం కాక మీరు అన్ని చెప్పేస్తున్నారు. చెప్పండి నీ ప్రశ్న చెప్తాము ఒకసారి. ఇప్పుడు లోతు తన కూతుర్లతో చేయించుడని బైబుల్లో మీరు రాసుదని మీరే అందరు అంటున్నారు. అందరూ ఆల్రెడీ ఉంది. అలానే ఇప్పుడు మేము మా క్రిస్టియన్స్ అందరూ అలానే చేస్తున్నారా? కాదు బాబు, అది ఉంది కదా. ఇప్పుడు నువ్వు చేయకపోతే ఇంకొకటి చేస్తాడు. బైబుల్లో ఉంది కాబట్టి, గ్రంథంలో ఉంది కాబట్టి ఫాలో అవుతాడు ఎవడొకడు. కాదమ్మా, అందరు నీలాగా మంచి వాళ్ళు ఉంటారు కదా, మూర్ఖులు కూడా ఉంటారు. తల్లి దావీదు భార్యనే దావీదు కొడుకుతో సెక్స్ చేయించాడు కదా యెహోవా. అంటే తల్లితో కొడుకు బంధుతో వచ్చాను కదా. అప్పుడు ఏమవుతుంది? మూర్ఖుడికి అమ్మో తల్లితో కొడుకు బంధ పెట్టుకోవచ్చేమో, మా దేవుడు బంధ పెట్టాడు కదా అని మూవ్ అయితే ఏంటి పరిస్థితి? నేను ఇంతకు ముందు భరతసింహ గారికి చెప్పాను, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మేమందరము చిన్నప్పటి నుంచి మేము చర్చికి వెళ్తున్నాం తప్ప మేము బైబుల్ మా బుక్స్ చదవడానికి మాకు టైం లేదు. నేను కూడా తమ్ముడు నేను చెప్పాను, నువ్వు బైబిల్ చదవకపోతే మానే చర్చికి వెళ్తే ఇల్లు నాకు అభ్యంతరం లేదు. కానీ మేము యూట్యూబ్ లో అంటే మరి మీరు తమ్ముడు ఏదో పాస్టర్ తెలుసా కదా సార్? మీరు పాస్టరే కదా మీరు? హలో, నేను ఇంతకుముందు పాస్టర్ని, అందులో బూతులన్నీ చూసుకొని ఇక నేను బయటకు వచ్చేసాను.
చాలా డేంజర్ ఉంది, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది బైబుల్ అని చెప్పేసి చర్చి మూసేసాను నాన్న. సార్ మీకు చర్చిలో మీకు ఎంత మంది ఉండే సార్? మీ 420 మంది ఉన్నారండి. సార్ మీరు డైలీ వాళ్ళందరికీ మీరు బైబిల్ చదివి వినిపించారా? వాక్యాన్ని చెప్పేవారా మీరు? వినిపించేవాడిని. అది కూడా లోతు కూతులతో ఎలా సెట్ చేశారు, వాళ్ళే చేశారా ఇతరులు చేశారా అది వివరించేవాడిని. వివరించారా మీరు? కొడుకుతో ఎలా పండు పెట్టాడు అది చెప్పేవాడిని. తర్వాత ఇది ఉంది కదా, యూద తామతో సెట్ చేస్తాడు, అలాంటివి కూడా వివరించేవాడిని నేను. వివరిస్తుంటే వాళ్ళకి చాలా డౌట్లు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం లోతు కూతులు తీసుకున్నాం. మామూలుగా తమ్ముడు నేను తప్పు అనుకోకు. ఇప్పుడు లోతు కూతుల విషయానికి వస్తే వాళ్ళు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ప్రశాంతంగా కాపం చేసుకునేటువంటి సందర్భంలో మోసం చేసి లోతు అల్లుని చంపేశాడు, లోతు భార్యని ఉపశమనం చేశాడు. అక్కడ ఉన్న ప్రాంతాన్ని మొత్తం గంటకం గురిపించి చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని ముసలి వాళ్ళు కూడా చంపేశారు. అదంతా అయినాక వీళ్ళు ముగ్గురిని గృహంలో పంపించి వాళ్ళకి మంచి మత్తు కలిగించేటువంటి ఒక సారాయి మందిచ్చి యోహాను సప్లై చేశారు. ఇవన్నీ ముగ్గురు చెప్పారు. యెహోవాకి సెక్స్ కలిగేలాగా చేసి యెహోవాని కూతురు బంద పెట్టినాడే. యెహోవా ఏం చేశాడు, తండ్రి దగ్గర కూతురు బంద పెట్టాడు. అవన్నీ యెహోవా చేసిన పనులు. ఆ యెహోవా అనే లక్షణం ఏం లక్షణం ఉందంటే బ్రోకర్ లక్షణం, తర్వాత ఉన్మాద లక్షణం, తర్వాత దుర్మార్గపు లక్షణం, తర్వాత సైకో లక్షణం. ఈ లక్షణాలు ఉన్నాయి కానీ యెహోవాకి దేవుడి లక్షణాలు లేవు. నువ్వు కావాలంటే ఏ పాస్టర్నైనా తీసుకో, ఒక గంట నిలబడమను, ఏ పాస్టర్నైనా కాదు. నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు అంటే గ్రేట్ నువ్వు. ఓకే సార్ సెట్ చేయండి సార్. గోపి గారు ఉన్నారా లైన్లో? హలో తమ్ముడు, ఇంకేమైనా డౌట్ ఉందా నీకు? నాకేం డౌట్ లేదు సార్, మీరు చాలా క్లియర్గా చెప్పారు. గోపి గారు ఉన్నారా లైన్లో? కాదమ్మా, ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్తాముడు. ఇప్పుడు యేసు ఎవరి కోసం చనిపోయాడు తెలుసా? సార్ ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీస్ అన్ని నాకు తెలిసే. మీరు మళ్ళీ చేసే అవసరం లేదు. అందులో దరిద్రం నీచం నికృష్టం లేదంటవా? ఈసారి సరే, మీరు బయటకు వచ్చారా సార్? మీరు బయటకు వచ్చాను, చర్చి బాగా కొట్టి షాపింగ్ మాల్ కట్టా. ఓకే, ఇప్పుడు మీరు ఏ దేవుని నమ్ముతున్నారు సార్? మరి మీరు? నేను ఈశ్వరుని నమ్ముతా. ఈశ్వరుని నమ్ముతారా మీరు? శివుని నమ్ముతారు. అంటే మీరు హిందూ ధర్మంలోకి వచ్చారన్నమాట. స్వధర్మంలోకి వచ్చేసాను. సార్ ఓకే సార్, మంచిది. హిందూ ధర్మాన్ని మంచిగా నమ్ముకోండి. హిందూ ధర్మంలో ఏమైనా తప్పులు ఉన్నాయా సార్? హిందూ ధర్మంలో ఏం తప్పులు లేవా? ఏమి ఉంటే నేను ఖచ్చితంగా వదిలిపెడతాను. ఉంటే చెప్పు, 100% మొత్తం క్లీన్ గా ఉందంటారు మీరు? 100కి 150% ఉంది సార్. ఒక క్వశ్చన్ సార్, నాకు డౌట్. ఇప్పుడు హిందూ ధర్మంని నమ్ముకున్న వాళ్ళందరూ మంచిగా ఉన్నారా బాబు? వ్యక్తికి మతానికి ముడిపెట్టద్దు. గ్రంథంలో ఏముందో చెప్పు, గ్రంథంలో ఎక్కడ తప్పు ఉందో చెప్పు, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు ఉన్నావా? నువ్వు దొంగతనం చేసావు, నువ్వు దొంగతనం చేసి నీ క్యాస్ట్ మొత్తం దొంగతనం చేసినట్టేనా? నువ్వు వ్యవసాయం చేస్తే నీ క్యాస్ట్ లో ఉన్నదంతా దొంగతనం వ్యవసాయం చేసినట్టేనా? కాదు కదా. ఎవడో ఏవో లంగా పని చేస్తే అది హిందూ ధర్మానికి ఎట్టుబడతావు? మీరు కాదు సార్, మీరు ఎవ్వరు కూడా చెప్పేది వినరు. మీరు చెప్తూనే ఉంటారు. కాదమ్మా, మేము చెప్పడానికే పుట్టాం, మీకు చెప్పడానికే మేము అవతారం ఇస్తాం. మేము అభినవ పౌలులం. మేము పౌలులం. మేము కూడా పౌలులం అలాంటి వాళ్ళం. అప్పుడు గ్రంథంలో ఉన్నట్టే కూడా సార్ నేను చెప్పేది వినండి. గ్రంథాల్లో బుక్స్లలో ఉన్నట్టే బయట ప్రపంచం ఉందా? మీ బైబిల్లో ఉన్నట్టు ప్రపంచంలో ఉంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది. మీ హిందూ బైబిల్లో ఉన్నట్టు బయట చేస్తే ప్రపంచం నాశనం అయిపోద్ది నాన్న. సార్ ఇప్పుడు మీ హిందూ ధర్మం పట్టి బయట సొసైటీ అట్లనే ఉందా? అదే బాబు, నేనేం చెప్తున్నా విను. అలా ధర్మంగా బతికితే ధర్మంగా ఉంటుంది,
హిందూ ధర్మం ప్రకారం ధర్మంగా ఉంటే ధర్మంగా ఉంటుంది, లేదు బైబిల్ ప్రకారం అయితే నాశనం అయిపోయింది. అదే సార్, ఇప్పుడు పబ్లిక్ అందరూ, ఇప్పుడు మనుషులందరూ హిందూ ధర్మం ప్రకారమే బతుకుతున్నారు అంటారా మీరు? బతకాలి కూడా అంటున్నా, హిందూ ధర్మం ప్రకారమే మనుషులంతా బతికితే చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా విను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా విను. చెప్పండి. ఒక హిందూ, ఒక 100 ఇల్లు ముస్లిం ఇల్లు ఉన్నాయి అనుకో, ఒక హిందూ బతకగలడా? అలాగే ఒక ఇల్లు, హలో చెప్పండి. అలాగే 100 ఇల్లు క్రైస్తవ ఇల్లు ఉన్నాయి అనుకో, ఒక హిందూ బతకగలడా? బతకలేడు. కానీ 100 ఇల్లు కాదు 1000 ఇల్లు ఉన్నా కానీ హిందూ ఇల్లు ఒక ముస్లిం బతకగలడు, ఒక క్రైస్తవుడు గర్వంగా బతకగలడు. అది ఒక హిందూ ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, ఓం శాంతి శాంతి శాంతి. ఇది అద్భుతమైన మంత్రం. అంటే ప్రపంచం మొత్తం సర్వ జీవకోటి శాంతంగా ప్రశాంతంగా బతకాలనేది హిందూ మతం యొక్క సారాంశం. కానీ బైబుల్లో అలా లేదు కదా సార్. ఓకే సార్, మీరు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మేము ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరం మరి మేము ఎక్కడ పోయి బతకాలి సార్? మేము అరే బాబు, నిన్నెవడు మరి ఏం చేశారు? గతంలో ముస్లింస్ ఈ దేశం మీదకి దండెత్తి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్ని కబ్జా చేసి రాజులైపోయి ఏలేరు 800 సంవత్సరాలు. తర్వాత క్రిస్టియన్స్ ఏం చేశారు? 200 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలేరు. అయిన తర్వాత క్రిస్టియన్స్ పంపించిన తర్వాత ముస్లింస్ కూడా ఒక దేశం ఇచ్చేసింది ఈ భారతదేశం. ఆ పాకిస్తాన్ ఎలా పుట్టింది? అది హిందువులదే, ఈ దేశంలో భాగమే. గొడవ ఎందుకులే అని చెప్పి ఇచ్చేశారు. తర్వాత ఏం జరిగింది? దుర్మార్గపు కాంగ్రెస్, ఈ ఉన్మాద ఇందిరాగాంధీ ఏం చేసిందామా, లౌకికవాదం అనే పదాన్ని 1974లో చెప్పించింది. దానివల్ల ఏమైందంటే హిందూ దేశం కాస్త లౌకిక దేశంగా మారింది. దానివల్ల ఏమైంది? హిందువులకి చాలా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ మత మార్పుల వల్ల మీకే నచ్చుతున్నానా? మీ క్యాస్ట్ ఏంటి? చెప్పండి. మీ క్యాస్ట్ ఏంటి బాబు? నా క్యాస్ట్ ఎందుకు లేండి సార్, చెప్పండి మీరు. చెప్పవా బాబు, చెప్పు. నీ క్యాస్ట్ కావాలి, అవసరం. ఈ దేశంలో పుట్టినప్పుడు మరి ఇది కులాధారిత రాజ్యాంగం. ఇది ఇప్పుడు ఎస్టీ మాలో ఉన్నారనుకోండి, వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం ఎస్టీ హోదాలో ఒక ప్రముఖ కోట ఉంటుంది. అలాగే బీసీలకి ఒక కోట ఉంది, ఎస్టీలకు ఉంది, ఎస్సీలకు ఉంది. కులాధారితంగా రాజ్యాంగంలో పొందుపరిచింది రిజర్వేషన్. నీ క్యాస్ట్ ఏంటో చెప్పు నువ్వు. నేను క్రిస్టియన్ సార్. అరే నువ్వు క్రిస్టియన్ అంటే కులం వద్దా నీకు? ఇంకా కులం లేదా? నేను మాల సార్. మాల. నీ సర్టిఫికేట్ లో హిందూ ఉందా, క్రైస్తవ ఉందా? నా సర్టిఫికేట్ లో హిందూ అనే ఉంది. ఎందుకుంటుంది మరి? కడుపు అన్నం తిన్నావా, బిర్యానీ తిన్నావా? మరి యేసుని నమ్మినప్పుడు నీ క్రైస్తవుని, నీ యేసు ఫాలో అని పెట్టుకోవాలి కదా. సరే అలానే తీసుకుంటాం, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు కదా. తీసుకోవాలి. ఎందుకు ఇవ్వరా? ఏడా చెప్పి ఈనాడు అంత చెవుల్లో పూలు పెట్టుకొని కూర్చున్నాడా? అంటే నువ్వు ఏసు శాతకానేనని నీకు అర్థమైపోయిందిగా. ఏసు ఫాలోవర్ని అంటే ఈ దేశంలో నాకు అన్నం పుట్టదు, యేసుని నమ్మితే నాకు నాశనం అయిపోతానని చెప్పే కదా నువ్వు హిందూ అని పెట్టుకున్నావు. మరి క్రైస్తవుని పెట్టుకోపోయావా? అంత గర్వంగా చెప్తున్నావు నేను హిందూ క్రైస్తవుని అంటున్నావు కదా. మరి నేను హిందూ మాల మాల అన్నప్పుడు హిందూకి వస్తుంది, క్రైస్తవులకు వెళ్ళినప్పుడు మార్చుకోవాలి. బీసీసీ అవుతారు మీరు. ఎస్టీ ఎస్టీ ఎలా వస్తుంది? నిజమైన ఎస్టీ మాల వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ మీరు మతం మారి పొందుతున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. అవును సార్. కాదు సార్, మేము అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు సార్ అంటున్నా. ఎందుకు ఇవ్వరు నాన్న? ఖచ్చితంగా ఇస్తారు. మీరు అడగరు అంతే. మీరు ఏంటంటే ఒక దొంగతనం చేస్తారు. మీరు దొంగలు. మీరు యేసుని మోసం చేస్తున్నారు, ఇటు హిందూ ధర్మాన్ని మోసం చేస్తున్నారు, దేశాన్ని మోసం చేస్తున్నారు. సార్ ఇప్పుడు మేము అందరం ఎక్కడికి వెళ్ళి బతకాలి సార్?
అరే బాబు, నిన్ను ఇక్కడ బతకొద్దని ఎవడు చెప్పాడు? రాజ్యాంగ ప్రకారం బతకాలి. నువ్వు క్రైస్తవుడు వెళ్ళిపోయావు కదా, బీసీసీ తీసుకో సర్టిఫికేట్ ఏమి? అయ్యా నాకు ఈ కులం వద్దు, నేను దేవాది దేవుడు అయినటువంటి యేసుప్రభు మతానికి వెళ్ళాను, నాకు ఈ కులంలో ఉన్నటువంటి ఈ మతంలో ఉన్నటువంటి ఈ హిందూ మత ధర్మంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ నాకు అవసరం లేదు, నేను క్రైస్తవులో ఉన్నా కాబట్టి నాకు బీసీసీ అని ఇవ్వడు ఎవడు? వాడు మీకు చేద్దాం మనం. కాదు సార్, ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు క్యాస్ట్ కి దేవునికి ఏం సంబంధం అసలు నాకు అర్థం కాదు. ఈసారి అదే ఉంది బాబు, ఇప్పుడు ముస్లింస్ కి అల్లా ఉంటాడు, క్రైస్తవులకు వేసున్నాడు, హిందువులకు మా రాముడు ఉన్నాడు. మా దేశం హిందూ దేశం, ఇది మీ దేశం కాదు కదా. మీ దేశం ఇజ్రాయెల్, వెళ్ళిపోవాలి, మీరు ఇజ్రాయెల్ వెళ్ళిపోండి. మరి వేసుకున్నారు కదా ఇజ్రాయెల్ వెళ్ళండి, ఇజ్రాయెల్ వెళ్ళి అదే మీరు వేసుకున్నామా అని చెప్పు 5 నిమిషాలు ఉంటారు మీరు ఇజ్రాయెల్లో. వేసి పుట్టిన దేశంలో వేసి నమ్మట్లా, మీరేమో పిచ్చిగా ప్రేమిస్తూ పాపం మీరు అమాయకంగా నాశనం అయిపోతున్నారు. వేసుని నమ్మడం వల్ల మీకు చాలా నష్టాలు అవుతాయి. చెప్తా విన్నానా? వేసుని నమ్మితే మీకు వచ్చే నష్టాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది విన్నానా? చెప్పేది విను. నేను పాస్టర్ చెప్పినప్పుడు వినాలి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టం ఏంటంటే, మీకు పాత రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి ఒక హక్కు, రిజర్వేషన్ కోటా పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నష్టం, ఇది ఈ లైఫ్ కి చాలా పెద్ద ఇబ్బంది. 2, మిమ్మల్ని క్రైస్తవంగా మార్చడం వల్ల మీరు సంపాదించే సంపాదనలో 10వ భాగం తీసుకుంటాడు పాస్టర్ గారు. అది మీకు నష్టమేనా? మీరు నెలకి 10,000 ఇచ్చినా కూడా సంవత్సరానికి 1,20,000 రూపాయలు పాస్టర్ చేస్తారు. అదే 1,20,000 రూపాయలు 10 సంవత్సరాలు అయితే 11-12 లక్షలు అవుతాయి. అవునా? అదే 12 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటే మీ పిల్లలకి మంచిది. అంతేగాని పని పాట లేకుండా ఒక జేబు దొంగకి పాస్టర్కి ఏం తేడా ఉండదు నాన్న. జేబు దొంగ ఏంటంటే పాటగా జేబులు, ఇది 2వ నష్టం. ఈ 2వ నష్టం. ఇక 3వ నష్టం ఏంటంటే, ఏదైనా జబ్బు వచ్చినప్పుడు పాస్టర్ ఏం చేస్తాడంటే, నువ్వు ప్రార్థన చేస్తానరా, నీకు జబ్బు తగ్గిపోయి నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీ డాక్టర్ అవసరం అని చెప్పేసి ఆ జబ్బు మొదలయ్యేదాకా మొదలుపెట్టి నిన్ను లాస్ట్ లో బయటకు పంపిస్తాడు. అప్పుడు ఏంటంటే ఆ జబ్బు మిగిలిపోయి వైద్యంగా అందుకొని ప్రాణం పోయింది. ఇది 3వ నష్టం. ఓకేనా? ఇంకొకటి, సామాజికంగా దేశాన్ని మీరు ద్వేషిస్తారు. ఈ దేశం భారతదేశం మాది కాదు, మాది ఇజ్రాయెల్ మా దేశం కాబట్టి ఆ దేశం మాకు ఇంకో దేశం అని చెప్పేసి మీరు ఒక దేశద్రోహంగా తయారవుతారు. ఈ దేశానికి ఇది 4వ నష్టం. ఓకే సార్. ఇప్పుడు ఇంకొక 5వ నష్టం చెప్తా వినో. ఒక ఇంట్లో అందరూ మతం మారారు కదా, ఒకడో ఇద్దరు మతం మారుతారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఇంట్లో కలహాలు ఉంటాయి. ఏం చెప్తాడు? తల్లికి తండ్రికి ఏంటి, కొడుక్కి తల్లికి భార్యకి బతుకు కాకుండా చేస్తా, నేను శాంతపరచగా రాలేదు, అగ్ని వచ్చింది అన్నాడు. అంటే కుటుంబాలు నాశనం చేయడానికి మాత్రం వచ్చాను ఏది చెప్పాడు. అలాంటప్పుడు కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఇప్పటికి కొట్టుకొస్తున్నారు ఇళ్లలో యేసు వల్ల. ఇది 5వ నష్టం. ఇలా 5 నష్టాలు ఉన్నాయి నాయన. కాబట్టి యేసుని మీరు నమ్ముకుంటే నాశనం అవుతారు. యేసుకు దూరం అవ్వండి, మీ జీవితాలు బాగు చేసుకోండి. మేము పోరాడేది మీకోసమే, ఎస్టీ ఎస్సీ సోదరుల కోసం, ఎస్టీ ఎస్సీ బీసీ సోదరుల కోసమే మా పోరాటం. ఇప్పుడు ఓసీ మతం మారేదనుకో ఆయన పోయేది లేదు, వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్ లేదు. కాబట్టి మనం ముఖ్యంగా ఎస్టీ ఎస్టీ బీసీ సోదరులు తెలివిగా మసులుకొని ఈ యేసుని దుర్మార్గపు మతాన్ని, క్రైస్తవ అనే దుర్మార్గపు మతాన్ని మనం వదిలితేనే మనం ప్రశాంతంగా ఉంటాం. యేసు అనేవాడు బలి పశువు, ఒక అమాయకుడు. ఓకేనా? ఎవడి పాపాలకి యేసు చనిపోలేదు, తను చేసిన కర్మకే తను శిక్ష అనుభవించాడు. యేసు మనుషుల పాపాల కోసం చనిపోయాడు అనడానికి ఏమైనా రుజువు ఉంటే చెప్పు. ఏ పాస్టర్లో లైన్ లో